యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం తయారు చేసుకునే వంటకం మటన్ ఫ్రై అండి. మటన్ ఫ్రైలో కావలసిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించుకుందామండి. కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ముందుగా ఉంచుకున్న టమోటో ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది. దీన్ని బాగా ఎల్లో కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. ఎల్లో కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. బాగా వేపుతున్నాను చూడండి. ఎల్లో కలర్లో వచ్చేలాగా వేపుతున్నాను. అదిగో ఎల్లో కలర్లో వచ్చింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు ముందుగా 1/2 కిలో మటన్ తీసుకున్నానండి నేను. అది వేస్తున్నాను. ఇది పోతు మాంసం అండి. ఎక్కువ ఉడకనివ్వక్కర్లేదు. ఇప్పుడు ఇది చక్కగా ఒకసారి కలపండి. మొత్తం ఉల్లిపాయ టమాటో పేస్ట్ పట్టేలా కలపండి. కలుపుతాను చూడమ్మా. బాగా కలపాలి. మూత పెట్టుకుందాం ఒకసారి. చూడమ్మా, బాగా కొంచెం మటన్ అయితే ఉడికింది. ఇప్పుడు అల్లం పేస్టు కొద్దిగా ఫ్రై కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి అల్లం పేస్ట్. ఇది అల్లం పేస్ట్ ఒకసారి కలుపుకొని 4 వైపులా కలుపుకొని మూత పెట్టేద్దామండి. ఇప్పుడైతే ఫ్రై అయింది కొంచెం. ఇప్పుడు తగినంత కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్టు కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చక్కగా కలిసేలా కలుపుకోండమ్మా. కలుపుకుంటే చక్కగా ఫ్లేవర్ బాగా దిగుతుంది. ముక్కకు బాగా అంటేలా కలపాలి. చూడమ్మా, ముక్కకు బాగా అంటుకుంది. బాగా అంటుకునేలా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ వేసుకోండి సరిపోద్ది. మటన్ లేతగా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకండమ్మా. 1/2 లీటర్ వాటర్ సరిపోతుంది. ఒకసారి కలిపి అలాగా చక్కగా 4 వైపులా కలిపి మూత పెట్టేసుకోండి. దగ్గరగా కలపండి. చుట్టుపక్కల ఉన్న వంటలు ఆయిల్ మర్చికి చక్కగా మూత పెట్టేస్తున్నాం. మూత పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ ఉడికింది. ఇప్పుడు తీర్చోండమ్మా. చాలా మట్టుకు ఉడికిపోయింది మటన్. లేతగా ఉన్న మటన్ చక్కగా ఉడికింది. ఇప్పుడు మీరు దాన్ని ఒకసారి అలా కలుపుకొని చూసుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరకాయలు వేసుకోండి. ఒకసారి పచ్చిమిరకాయలు కొంచెం లైట్గా వేసేలా కలపండి. చక్కగా కలుపుకోండి. పచ్చిమిర్చి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఉడికించిన మటన్ని ఇందులో వేసేయాలమ్మా. ఉడికించిన మటన్ ఇందులో వేసేసుకొని మనం దాన్ని కూడా జాగ్రత్తగా వేసుకున్న తర్వాత కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత మటన్ కొండమ్మ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం మటన్. దీన్ని పచ్చిమిరకాయలు ఈ మటన్కి పట్టి ఫ్లేవర్ బాగా టేస్ట్ పెరుగుతుంది. అందుకే ముందు కారం తక్కువ వేసాను. పచ్చిమిరకాయలు వేసుకోవాలని చెప్పి కారం తక్కువ వేసాను. ఈ మటన్ బాగా కలపండి. సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి కలపండి. సిమ్లో పెట్టి బాగా కలపండి. చక్కగా సిమ్లో పెట్టుకొని దాన్ని బాగా ఫ్రై అవనివ్వండి. క్లాత్ పట్టుకోండి అమ్మ. ఇందాక నేను క్లాత్ పట్టుకుని చేయి కూడా కాలింది. బాగా డ్రై అవనివ్వండి. అస్సలు మాడకుండా డ్రై అవనివ్వండి. చక్కగా చూడండి, డ్రై అయిపోయింది. గ్రేవీ అంతా మొక్కకు పట్టేసింది. పొడిపొడిలాడుతుంది చూడండి. ఇంకొంచెం పొడిపొడిలాడాలి మటన్ ఫ్రై. ఇప్పుడు దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకోండి.
అది ధనియాల పొడి వేసి ఇప్పుడు మళ్ళీ ట్రై చేసుకోండి. క్లాత్తో పట్టుకొని మళ్ళీ ట్రై చేసుకోండి. చూడండమ్మ జాగ్రత్తగా ట్రై అయిపోయింది. ఈ మటన్ ఫ్రైని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మన సాంబార్తో కూడా తినొచ్చు. ఇంట్లో సాంబార్ పెట్టుకొని మటన్ ఫ్రై నంచుకొని మరీ తినవచ్చు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా రవీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.